నామంలో మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగ నెలలో మనం చేరి ఉంటున్నాం. మీ అందరికి ఒక వాక్యము మీరు ఈ చదివి వినిపించాలని ఆశ కలిగి ఉంటున్నాను. మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయంలో 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా తోడుగా ఉండే దేవుడు. ఇమ్మానుయేలు అనగా మనకు తోడైన దేవుడు, మనకు తోడుగా ఉండే నామం. నువ్వు ఈ సంవత్సరంలో ఏ కష్టంలో, ఏ బాధలో, ఒంటరితనమును అనుభవించినవో, వ్యాధిలోను, కష్టంలోను, నష్టంలోను, మరి నీకు ఏ సమస్య పీడించినప్పుడెల్లా అయ్యో నేను ఒంటరివాడను, నాకెవ్వరు లేరని నువ్వు బాధపడుతున్నప్పటికీ ఈ ఇమ్మానుయేలు అనే నామం నీకు తోడుగా ఉంటుంది. నీకు తోడుగా ఉంటూ నిన్ను తెలియని రీతిలోనే నేను ఆదరిస్తుంది. ప్రియ దేవుని సంగమ, సహోదరుడా, సహోదరుమని, ఈ వాక్యం చదివినప్పుడల్లా నీ పక్కన ఈ నామం ఆదుకునే నామముగా మీరు రుచి చూసి తెలుసుకుంటారు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఈ దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు, తోడైన నామం, నీకు అధైర్యపడనీయని నామం, నీకు ధైర్యాన్ని, గొప్ప సంతోషాన్ని, సమాధానాన్ని ఇమ్మానుయేలు నామములో మనకు లభిస్తుంది. ఈ యొక్క మాటలు వింటున్న మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియ సహోదరులారా, సహోదరి, మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. మనమంతా క్రిస్మస్ సంబరాల్లో ఉన్నాం. మరి 2024 సెలబ్రేషన్లో మీరెంతో ఆనందంగా సెలబ్రేట్ చేస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ పండగ అంటే కొత్త బట్టలు, మంచి భోజనాలు, మరి గృహాలను అలంకరించుకోవడం చాలా సంతోషకరమే. దానితో పాటుగా మన హృదయ అలంకరణ కూడా జరగాలి, మన ఆత్మశుద్ధి జరగాలి, మనం సమర్పణ కలిగి మరింత ప్రభు సన్నిధికి దగ్గర అవ్వాలి. ఎందుకంటే సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వమానవాళి కొరకై ఎంతో తగ్గించుకొని సమర్పణతో ఈ లోకానికి దిగి వచ్చాడు. అది ఎంత గొప్ప సమర్పణ కదా! మరి అంత గొప్పగా మన కొరకై సమర్పించుకొని త్యాగము చేసుకొని ఈ కిందికి దిగి వచ్చినటువంటి, భూలోకానికి దిగి వచ్చినటువంటి ఈ దేవుని గురించి మనం ఆలోచించినప్పుడు మనమెంత సమర్పణ కలిగి, కృతజ్ఞత కలిగి, ఎంత హృదయముతో ఆయనను ఆరాధించి సేవించి ఆ రాజుల రాజుని, ఆ ప్రభుల ప్రభుని ఘనపరచాలో మనం తెలుసుకోవాలి కదా, ఆలోచించాలి కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా అలాంటి మనసు కలిగి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ జరుపుకుంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ఆత్మ సంబంధమైన క్రిస్మస్లో మీరు అనేకులకు క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తారని, క్రీస్తు జన్మను పరిచయం చేస్తారని, క్రీస్తు గురించి అనేకులకు తెలియపరిచి క్రీస్తు సత్యంలోనికి అనేకులను నడిపిస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. ఈ పండగ సంబరాల ద్వారా మనం అనేకులకు క్రీస్తు ప్రేమను చాటి చెప్పుదాం, క్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తు చేద్దాం. యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా ప్రభు సన్నిధిలో ఎలాగో తగ్గించుకొని ఈ లోకానికి రక్షకుని, పరిశుద్ధమైనటువంటి రక్షకుని అందించిందో ఆ ప్రేమను మనం గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క నామాన్ని స్తుతించి, పూజించి, ఆరాధించి ఘనపరుచుకుందాం. ఈ మాటలు వింటున్న మీరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా ఆనందంగా గడపాలని, ప్రభు యొక్క బాలయేసు యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా సర్వశక్తి కలిగిన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ క్రిస్మస్ మాసములో మేమున్నాం తండ్రి. ఎంతోమంది మా ప్రియబిడలు క్రిస్మస్ వేడుకలు ఘనముగా జరుపుకుంటున్నారు. కొద్దిమంది పరిస్థితులు బాగాలేక, నూతన వస్త్రాలు తెచ్చుకోలేక, సరైన భోజనాలు లేక ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. దేవా, ఇది ఏమైనప్పటికీ అందరి జీవితాలలో పండగ జరగాలి, అందరూ సంతోషించాలి, అందరూ నిన్ను ఆరాధించాలి. నీ జన్మ ఈ లోకానికి మమ్మల్ని ఎంత ధన్యులుగా చేసిందో గుర్తు చేసుకొని, నీ జన్మ ద్వారా మా జీవితం ఏ విధంగా పావనమైందో గుర్తించి, ఈ లోకము ఆనందము కొద్ది కాలమే కానీ నీవిచ్చిన సంతోషం ఎంత పరిపూర్ణమైనదాన్ని గుర్తెరిగి, నీ ప్రేమను గుర్తించుకుంటూ, నీ జన్మను తలుచుకుంటూ మరింతగా నీ సన్నిధిలో దగ్గరవ్వాలని నీ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు సమర్పణ కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. ఆనాడు కన్యా మరియ గర్భంలో జన్మించిన దేవుడవు ఈనాడు మా హృదయాలలో, మా బిడ్డల హృదయాల్లో మీరు జన్మించండి. ఒక నూతన సంతోషం, ఒక నూతన ఆనందం వారి జీవితాల్లో నింపి, వారు క్రిస్మస్ పండుగను చాటి చెప్పేలా, నీ ప్రేమను పంచేలా, నీ త్యాగాన్ని పంచేలా,
సిద్ధపరచమని వేడుకుంటూ దర్శించమని, బలపరచమని, నీ దీవెనను ఆశీర్వాదముల చేత నింపమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.